హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం ఆర్కే బీచ్లో 1,08,00,000 శివలింగాలు అయితే పెట్టారు కదా, అక్కడికైతే మనం ఈరోజు వెళ్ళి అయితే నుంచి శివుడికి అయితే మన దర్శనం అయితే చేసుకుంటున్నాము. సో మనమైతే ఆ రోజు జాగారానికి వెళ్ళాము. సో చూడండి ఇలా ఉంటుంది. ఇదంతా కూడా 1,08,00,000 శివలింగాలకు 40వ మహాశివరాత్రి అన్నమాట ఇది. ఈరోజు అయితే మనం ఈ ఆర్కే బీచ్కి వెళ్ళి 1,08,00,000 శివలింగాల దగ్గరికి వెళ్ళి అయితే మనం మొత్తం కూడా దర్శనం చేసుకుంటూ, అలాగే మనం మొత్తం కూడా బీచ్ దగ్గర కొన్ని షాపులు కూడా పెడతారు, అదంతా కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో మనం ముందుగా వెళ్తుంటే కొద్దిగా ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంటుంది మనకి. సో క్రౌడ్ ఉన్నా కూడా మనం శివుడిని చూడాలనే మన తాపత్రయం అంటే ఎంత అంత ఉండదు. సో వెళ్ళగానే చూడండి ఒక పెద్ద స్టేజ్ లాగా అయితే కట్టారు. సో పైనుంచి చూస్తే క్రౌడ్ అంతా కూడా చిన్న చిన్న చీమలుగా అయితే కనబడుతున్నారు. మనం ఇప్పుడు క్రౌడ్ ఎంత మందిలో వచ్చినా కూడా మనమైతే ఈరోజు ఆ శివుడిని అంతా కూడా మనమైతే దర్శించుకుందాము. సో మొత్తం కూడా చూడడానికి అయితే చాలా బాగుంది కదా. ఇదైతే మన 1,08,00,000 శివుడు. సో నాకైతే చాలా బాగా అనిపించింది శివుడిని చూడగానే. ఫస్ట్ ఇదంతా కూడా మన శివుడి కోసమే అన్నమాట ఈ ఉత్సవాలన్నీ కూడా. ఇప్పుడైతే మనం లోపల రాగానే ఇదైతే నుంచి మనకి బోల్డ్ టెంట్లేస్ అయితే ఉంటాయి. లోపలైతే మనకి షాపులు అయితే కనబడతాయి. ఇది శివుడు అనేది హోమం ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఒక మంచి హోమము, ఇందులోకి వెళ్తే మంచి జరుగుతుంది అంటారు. సో అన్నీ కూడా షాప్స్ అంటే ఎలాంటి షాపులు అంటే చెరుకు రసము, ఇంకా అందరూ ఆడుకునేది నేమాన్ రైస్, అలాంటి రకరకాల ఆటలు, ఐస్ క్రీమ్ షాపులు, వాటర్ మిలన్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీకు చెప్పినట్టు ఇదేముంచి మన హోమం వెళ్తారు. చెప్పాను కదా ఇదైతే మన శివుడి హోమం అనేసి. సో మేము కూడా ఇలాగైతే వెళ్ళి అయితే దర్శించుకున్నాము. సో ఈ హోమం అయితే చాలా పవర్ఫుల్ కాబట్టి అందరం కూడా వెళ్ళి అయితే నుంచి బొట్టు పెట్టుకుంటారు ఈ హోమంలో ఉన్న విభూతితో. ఇప్పుడు మనం లోపలికి లైన్ కట్టామనుకోండి, ఫ్రీ దర్శనంలో ఇంత అంత ఖాళీగా ఉండదు. మీకు ముందునే చెప్పాను కదా జనాలు అనేది ఎంత మందిలో ఉన్నారో. సో మనకి ఇక్కడికి వెళ్ళడం అయితే ఫ్రీ దర్శనం అనుకోండి, చాలా ఓపిక కావాలి. సో మేమైతే నుంచి ఏదైతేనేమనుకొని అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోతుంటే నుంచి ఇందు లోపలికి పాల ప్యాకెట్లు, ఇంకా ఒక గ్లాస్లో పాలేసి రోజునైతే తెంపేసి అయితే ఇందులో వేసారు. సో అదంతా కూడా 10 రూపీస్. అటు పక్కనే వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. సో మంచిగా లైన్ అయితే ఇక్కడైతే పెట్టారు. ఇదంతా కూడా ఫ్రీ దర్శనము, అక్కడ వరకు ఉంటుంది లైన్ అన్నది. మనం అన్నది గాబరాగా మనమైతే వెళ్లకుండా దేవుడిని స్మరించుకుంటూ మనమైతే వెళ్ళేటందుకైతే మేము వెళ్ళిపోయాము. లాస్ట్కి వెళ్ళిపోయాము ఫ్రెండ్స్. మేమైతే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే శివుడికి అయితే పాలతోటి అయితే అభిషేకం చేస్తారు. సో చూడండి పాలతోటి నీళ్ళతోటి అయితే అభిషేకాలు అయితే చేస్తారు. ప్రత్యేకంగా ఈ శివుడికి అయితే నుంచి మహాకుంభమేళలో ఉన్న వాటర్ ఉంటుంది కదా, ఫస్ట్నే మహాశివరాత్రి తెల్లవారే ఆ మహాకుంభమేళ వాటర్ అంతా కూడా ఫస్ట్ అయితే శివుడికి అయితే అభిషేకం అయితే చేస్తారు. ఆ తర్వాత ఇదైతే రాత్రి కాబట్టి శివుడికి అయితే మనం ఇప్పుడు పాలతో అయితే ఇంకా పెరుగుతో అయితే అభిషేకాలు అయితే చేస్తున్నాము. ఈ విధంగా మనం మొత్తం కూడా అభిషేకాలు అయితే చేసి తులసాకులు అన్నవి ఇలా మీద అయితే పెడుతున్నాము. సో మీకు దగ్గరగా చూపెట్టడం కోసం అయితే మేము మీకోసం వాళ్ళకి పర్మిషన్ అడిగి మరీ చేయించుకున్నాము. సో అందరూ కూడా వచ్చి అయితే మంచిగా దర్శనం చేసుకున్నారు. అలాగే మన నందీశ్వరుడు కూడా ఇక్కడైతే ఉన్నాడు. ఇప్పుడు మన దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓం నమ శివాయ. ఇప్పుడైతే ఆ పక్కన స్టేజ్ కట్టారని చెప్పాను కదా, అక్కడైతే మన బ్రహ్మానందం గారు అయితే కొన్ని మాటలన్నా చెప్తున్నారు. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్ష శిరోరు బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటీయుగధారిణే నమః. ఇందాక చెప్పినట్టు కుంభావ సరస్వతి సాక్షాత్తు సరస్వతీదేవికి సన్మానం చేసినట్టే. ఆయన ఎక్కడి వాడు అనుకుంటున్నారు? నాగపల్లి శర్మ బంబెర పోతన నడయాడినటువంటి ప్రదేశంలో పుట్టినవాడు, తెలంగాణ వాస్తవ్యం. ఆయన బంబెర పోతన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి, చాలా ప్రతి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి విషయం. ఈశ్వర శబ్దానికి ఇందాక అర్థం చెప్పినట్టు ఎవరి చేజనించు జగమెవ్వని ఎందుండు ఇందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవడు అనాది మధ్యలో ఈడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరుడై శరణంబు వేడెద.
ఇప్పుడు విన్నారు కదా ఫ్రెండ్స్, మీరైతే మన బ్రహ్మానందం గారు ఏమేమి చెప్పారో మన శివుడు గురించి అనేసి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది అనేది చిట్టి చిట్టి చిన్న చేపలు అయితే ఉన్నాయి. అలాగే దీన్ని దగ్గర నుంచి చూస్తుంటే చాలా బుజ్జిగా అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కలర్లో అయితే చాలా బాగా మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా నచ్చాయి. సో నాకు సూపర్గా నచ్చే చిన్న బౌల్లోనే ఎక్కువ చేపలను ఉన్నాయి. ఇదైతే చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలకి ఆడుకోవడానికి సామాన్లు, అంటే అమ్మాయిలు అనుకోండి వంట చేసుకోవడానికి అంటారు. అలాగే విగ్రహాలు ఉన్నాయి, బుద్ధుడి విగ్రహాలు, శివుడివి, అలాగే మన కృష్ణుడివి. మీకు ఇందాక చెప్పినట్టు ఇదైతే మన హోమంలోకి వెళ్ళి అయితే మనమైతే దర్శనం అయితే కంపల్సరీగా చేసుకోవాలి లోపలికి వెళ్ళిన వాళ్ళు అయితే. సో మన ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అందరూ వెళ్ళినట్టయితే ఇంకా శుభమే. సో ఇప్పుడు మనం ఇలా చూస్తున్నట్టయితే స్టీల్ సామాన్లు, ఇంకా గాజు సామాన్లు అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో మేము రాత్రికి జాగారంకి అయితే వచ్చాం కాబట్టి మాకైతే బాగా టైంపాస్ అయిపోయింది. అలాగే మేము కుల్ఫీ తిందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఉత్తిగా మేమైతే వెళ్ళి అడిగాము 10 రూపీస్ కుల్ఫీలను, మాకైతే 3 ఇవ్వండి అన్నాను. సో 3 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మేము అలా జాగారం చేసి కూర్చున్నాము. సో కూర్చుంటే నుంచి మాకు బోర్ కొట్టేసి ఏమైనా ఆకలిగా అనిపించి అటు పక్కనే కుల్ఫీ షాప్ ఉంది, 3 కుల్ఫీలు అయితే తినేసుకున్నాము. ఇప్పుడైతే ఇటు పక్కనది కొన్ని గేమ్స్ అన్నో కండక్ట్ చేస్తారు, అంటే గ్లాసులు అన్నో పెడతారు ఫ్రెండ్స్. బాల్తో హిట్ చేసాం అనుకోండి మనకు ఒక టెడ్డీ బేర్ అనేది ఇస్తారు. ఇలా కొన్ని గేమ్స్ అనేది పెట్టారు, అందరూ కూడా చూసారు. సో ఇదైతే మీరు చూసారు కదా, ఇది మన ప్లాస్టిక్ పూలన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఇది చూస్తున్నారు కానీ ఇదైతే గోల్డ్ చైన్లు కాదు, అచ్చం ఇది గోల్డ్ చైన్ లాగే ఉన్నాయి. ఇదైతే మనకి గోల్డ్ చైన్ అయితే కాదు. ఇప్పుడు మనం చూస్తుంటే వేడివేడిగా ఈ అంకులు అయితే మురిమిర్చిలు అయితే తయారు చేస్తున్నారు. సో పలుకులన్నీ వేసి అయితే మంచిగా తయారు చేస్తున్నారు అనుకోండి. ఇదిగోండి, ఇదైతే మామిడి మురి మిక్చరు. సో అన్ని రకాలైన వంటలు కూడా ఉన్నాయి, వేడివేడి బజ్జీలు. ఇదైతేనేమించి ఒక చిన్న బాబు అయితేనేమించి ఈ బెలూన్లు ఉంటాయి కదా, దీంట్లోనైతే లైట్ పెట్టి అయితే అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది రాత్రిపూట అన్నది. సో మాకు ఇంకా ఆకలేసి అయితేనేమించి మేము ఇటు పక్క ఉన్న వాటర్ మెలన్ అంకుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక వాటర్ మెలన్ కాస్ట్ అయితే 10 రూపీస్. వాటర్ మెలన్ పీస్ ఉంది కదా, మేమైతే అది 2 వాటర్ మెలన్లు అయితే తీసుకున్నాము. అలా డైరెక్ట్గా దీని 2 అయితే మేము 20 రూపీస్కి అయితే తీసుకున్నాము. సో చూడండి, మాకైతే ఒంట్లోకి చాలా చల్లగా అనిపించి చాలా బాగుంది. సో మేము ఆ శివుడి దగ్గరే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడే మీకు చెప్పాను కదా కొన్ని గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు అనేసి. సో మేమైతేనే మంచి ఆ గేమ్స్ అన్నీ కూడా నార్మల్గా చూసి అయితే కొన్ని అయితే నవ్వుకొని అయితే బాగా గడిచిపోయింది. సో మేమైతే ఈ విధంగా మొత్తం కూడా ట్రై చేసాము. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా మేము ఎప్పుడు కూడా వస్తాము ఆర్కే బీచ్లో ఉన్న శివరాత్రికి అయితేనే మంచి. మాకైతే బాగా ఎంజాయ్ చేసాము ఈ టైం వచ్చేసి. ఇప్పుడైతే మేము ఈ పువ్వులను అయితే చూస్తున్నాం, ప్లాస్టిక్ పూలు అన్నవి. ఇవి అయితే భలేగా ఉన్నాయి ఫ్రెండ్స్, రెడ్ కలర్గా ఉండి పింక్ కలర్ ఉండి చాలా బాగుంది. సో మేము ఇలా మొత్తం కూడా రకరకాలైన పూల డిజైన్లు అయితే మొత్తం చూసేసాము. సో ఈచ్ కాస్ట్ కూడా పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉన్నది అన్నమాట. సో ఒక్కొక్క పువ్వులు కూడా వాళ్ళైతే కష్టపడి అమ్ముతున్నారు కాబట్టి మాకైతే సాటిస్ఫైడే. ఇప్పుడు మనం చూస్తున్న గుడి ఏంటంటే కాళికామాత గుడి. ఇదైతే చాలా పవర్ఫుల్ అయిన గుడి, అందరూ కూడా వెళ్ళండి. సో మన లాస్ట్కి మన వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో మనం ఆర్కే బీచ్కి శివరాత్రికి అయితే వెళ్ళామనుకోండి, అసలు బోల్డ్ ప్రసాదాలు అన్నవి ఇక్కడైతే మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందరూ కూడా. ఈరోజు మా శివరాత్రి వ్లాగ్ అయితే చాలా బాగా కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. మా శివరాత్రి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.